వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను అమూల్య. ఇక డీటెయిల్స్ చూసినట్టయితే హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో నేడు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, సభ్యత్వాల పెంపుపై చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించారు. గడిచిన 4 దశాబ్దాల్లో పార్టీ ఎత్తుపల్లాలు, విజయాలను ప్రస్తావించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలోపేతం అంశంపైన ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తల నుంచి చంద్రబాబు వినతి పత్రాలు స్వీకరించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. గ్రామంలోని క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ నేతలు ముందుకెళ్లాలని సూచించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నూతన కమిటీల ఏర్పాటుపై చంద్రబాబు సంకేతాలిచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే 15-20 రోజుల్లో సభ్యత్వాల నమోదు ప్రారంభించే అవకాశాలున్నట్టు సూచనప్రాయంగా తెలిపారు. సభ్యత్వాల నమోదు పూర్తయ్యాకే కమిటీలు ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని వెల్లడించారు. త్వరలోనే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని నియమిస్తారని తెలిపారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ ఎన్నిక టీడీపీ పోటీ చేయలేకపోయిందని చంద్రబాబు వివరించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తానని తెలిపారు. కొన్ని కారణాల వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడిందని పేర్కొన్నారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. లోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో నేడు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, సభ్యత్వాల పెంపుపై చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించారు. గడిచిన 4 దశాబ్దాల్లో పార్టీ ఎత్తుపల్లాలు, విజయాల గురించి ప్రస్తావించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ బలోపేతం తదితర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ. అమూల్య, ఇటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పని అయితే మాత్రం అంటే తెలుగుదేశం పార్టీ అధినేత, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి ఫోకస్ పెట్టినట్లుగానే తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఈ రోజు గత గంట సేపటి క్రితం అంటే మొత్తంగా కూడా ఇటు పోలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు, అదేవిధంగా జనరల్ సెక్రటరీలతో పాటు పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా ఈ రోజు ఇటు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో భేటీ అయినటువంటి పరిస్థితి కనపడింది. మొత్తంగా అంటే ఈ సమావేశం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినట్లుగానే మనం చెప్పాలి. మొత్తంగా చూస్తే మాత్రం రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఆ పార్టీని ఏ విధంగా పార్టీని పటిష్టం చేయాలి, అదేవిధంగా సభ్యత్వాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభ్యత్వాలను ఏ విధంగా కూడా ప్రారంభించాలి, సభ్యత్వాల ప్రక్రియ ఏ విధంగా కొనసాగించాలి, పార్టీ బలోపేతం అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం పూర్తి స్థాయిగా కూడా చర్చ జరిగినట్లుగానే తెలుస్తుంది. ఒక సుదీర్ఘంగా జరిగిన చర్చలో అయితే మాత్రం ఇప్పటికే ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతే అంటే ఆ ప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, వారైతే కొన్ని వారి అభిప్రాయాలను అయితే మాత్రం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే నేపథ్యంలో మొత్తంగా పూర్తి స్థాయిలో అయితే మాత్రం అంటే ఇప్పుడు వరకు ఏదైతే గడిచినటువంటి ఎన్నికల్లో మాత్రం అంటే ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ, జనసేన 3 కూడా ఏ విధంగా అయితే సంయుక్తంగా కూడా ఎలక్షన్స్ కు వెళ్లారో అదే విధమైనటువంటి పరిస్థితి, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ విధమైనటువంటి కూటమి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉందో అదే విధంగా కూడా ఇక్కడ కూడా కూటమి ఇదే విధమైనటువంటి చర్యలనే కొనసాగించాలి, కూటమిగానే ముందుకు వెళ్ళాలి అని ఆ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారమే లక్ష్యంగా కూడా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా అయితే మాత్రం సుదీర్ఘంగానే ఈ సమావేశం జరిగిందన్నట్లుగానే చెప్పాలి. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం మొత్తంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా చెప్పాలంటే మాత్రం అంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షుడు అనేటువంటిది కొరతగా ఉంది. ఈ అధ్యక్షుడి కోసం చాలా మంది ఇతర పార్టీల నుంచి కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా ఎవరు ఉండాలనేటువంటి అంశం పైన కూడా కొంత చర్చ జరిగినట్లుగానే తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో బలోపేతం చేసే దిశగా, అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కూడా
కొంత కసరత్తు జరుగుతుంది, చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తెలంగాణపై కూడా ఫోకస్ పెట్టారు చంద్రబాబు నాయుడు అనేదే మనం ప్రధానంగా చెప్పాలి. అమూల్యం. రైట్ తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నూతన కమిటీల ఏర్పాటుపై చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే వచ్చే 3 వారాల్లో ఈ సభ్యత్వ నమోదు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు అమూల్య. ఎందుకంటే ఇప్పటికే అంటే చాలా కొంత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అంటే ఈ నాయకుల దగ్గర నుంచి కూడా చాలా ఎక్కువగా వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలన్నింటినీ కూడా తొందరగా ఫుల్ఫిల్ చేయాలి. కమిటీలను భర్తీ చేయడంతో పాటు అక్కడ కొన్ని కీలకమైనటువంటి పదవులు, చాలా వరకు కూడా పదవులు అంటే ప్రత్యేకించి తెలంగాణ అధ్యక్ష పదవి, అధ్యక్షుడి పదవితో పాటు పూర్తి స్థాయిలో ఏవైతే వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఆయా పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఫుల్ఫిల్ చేస్తే తాము పూర్తిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాము. ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి క్యాడర్లు ఉన్నారు. లీడర్ లేకపోయినప్పటికీ కూడా క్యాడర్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ క్యాడర్ అందరినీ కూడా బలోపేతం చేస్తూ అంటే ఇతర పార్టీల వైపు కూడా, ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు కావచ్చు, లేదంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ వైపు కూడా ఇటు టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వెళ్లిపోయినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ వైపుకి తిరిగి రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజా సమస్యల పైన కొట్లాడాలి, అదేవిధంగా పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్ళాలి. దీనికి ప్రత్యేకంగా కూడా అంటే ఆయా మండలాలు కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా భర్తీ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన అయితే ఇటు ఇక్కడ ఉన్నటువంటి అంటే ఈ రోజు జరిగినటువంటి ఆ పోలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, వీరంతా కూడా ఆ అధికార ప్రతినిధులు వీరంతా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడింది. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఒక 2 లేదా 3 వారాల్లోనే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేద్దాము అనేటువంటి స్థాయిలో కూడా ఆయన వ్యాఖ్య చేసినట్లుగానే మనం చెప్పాలి. ఇదే నేపథ్యంలో సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రం పైన తెలుగుదేశం పార్టీ అధినేత అంటే జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం పూర్తిగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే అంశం పైన అయితే మాత్రం పూర్తిగా ఫోకస్ పెట్టారు అనేటువంటిదే మనం ప్రధానంగా చెప్పాలి. సభ్యత్వాల నమోదు పూర్తయ్యాకే కమిటీలు ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే ఏ ప్రాతిపదికన ఈ కమిటీలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటారు తేజ? అంటే ప్రధానంగా చూస్తే అమ్ములే, ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఎందుకంటే బలమైనటువంటి క్యాడర్ ఉంది. లీడర్లంతా కూడా ఇతర పార్టీలకు వెళ్ళిపోయినప్పటికీ కూడా బలమైనటువంటి క్యాడర్ ఉంది. అయితే ఈ క్యాడర్ నుంచే కొంతమంది లీడర్ ని తయారు చేయాలి అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారు. ఎందుకంటే నాయకులను ఖచ్చితంగా వెళ్ళిపోయే నాయకుల్ని తిరుగు టపాలు తెప్పించుకోవాలి అనేటువంటి ఆలోచనలో అయితే కాకుండా ఉన్నటువంటి పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బలోపేతం చేసి వారి నుంచే నాయకుల్ని తయారు చేయాలి అనేటువంటి ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో చాలా మంది చాలా ఉత్సాహం కూడా చూపిస్తున్నారు, పదవులు తీసుకోవడానికి కూడా ఉత్సాహం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో అంటే సభ్యత్వం కూడా అంటే తెలుగుదేశం పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ యొక్క అవసరం ఏంటి అనేటువంటి చాలా కూలంకుషంగా ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల దగ్గర నుంచి కూడా వారందరినీ మన్ననలు పొందే విధంగా కూడా వారందరితో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. సభ్యత్వాలను కూడా అధిక సంఖ్యలో కూడా నమోదు చేయించాల్సినటువంటి పరిస్థితి. సో సభ్యత్వాలు అనేటువంటి అన్ని కూడా ఒక సభ్యత్వాల ప్రక్రియ పూర్తయితే ఖచ్చితంగా ఆ స్ట్రెంత్ ఏంటి అనేటువంటి తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి స్ట్రెంత్ ఏంటి, ఎంతమంది తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు, తెలుగుదేశం పార్టీ యువకుల పరంగా ఇటు కార్యకర్తల పరంగా ఎంత బలం ఉంది అనేటువంటి అంశం అయితే ఒక అంచనాకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ తర్వాత ఎవరెవరికి ఏ పదవులు అప్పచెప్పాలి అనేటువంటి అంశం పైన మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ విధమైనటువంటి అంటే మొత్తంగా కమిటీలన్నీ కూడా అంటే సభ్యత్వాలు జరిగిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రక్రియ పూర్తయిన తర్వాత కమిటీలను వేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నట్లుగా కూడా మనం చెప్పాలమ్మయ్య. తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేకపోయింది కొన్ని పరిస్థితుల కారణంగా చంద్రబాబు చెప్పడం జరిగింది. సో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని త్వరలోనే నియమిస్తానని చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ అధ్యక్ష పదవికి సంబంధించి అంటే లిస్ట్ లో ఏ నేతలు ఉన్నారనుకోవచ్చు? అంటే ప్రధానంగా చూసినట్లయితే మాత్రం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి అంటే ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అంటే తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్నటువంటి జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి తిరునగర్ జ్యోత్స్న ఉన్నారు. జ్యోత్స్న కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కాట్రగడ్డ ప్రసూన కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా మహిళల విభాగం నుంచి వీళ్ళు పోటీ పడుతుంటే కానీ అంటే పురుషుల నుంచి చూస్తే మాత్రం అంటే ఇప్పటికే మల్లారెడ్డి పేరు మనం గతంలో కూడా చాలాగానే విన్నాము. చంద్రబాబుతో భేటీ అవ్వాలనుకుంటున్నట్లు
100 కోట్ల సైతం వరకు కూడా అంటే 100 కోట్ల వరకు అవసరమైతే పార్టీకి ఫండ్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలో ఇతర పార్టీల్లో ఉన్నటువంటి అంటే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు మల్లారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ పార్టీలోనే ఉన్నటువంటి మరికొంతమంది నాయకులు కూడా ఈ పార్టీ అధ్యక్ష పదవిని కోసం ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఏదైనా కానీ అంటే పూర్తిగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా పార్టీ కార్యక్రమాలని చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజలందరినీ కూడా ఒక ఉత్సాహపరిచే విధంగా అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ యొక్క అవసరం ఏంటి అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది, తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు ఇవ్వగలుగుతుంది, ఎలాంటి సహాయ సహకారాలు అనేటువంటిది ప్రజలకు ఇవ్వగలుగుతుంది అనేటువంటి అంశాలను చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో కార్యకర్తలందరినీ కూడా బలోపేతం చేస్తూ అందరితో మమేకమై వెళ్ళేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికే ఇటు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాఖ అధ్యక్షుల పదవిని కట్టబెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఒక సుదీర్ఘమైనటువంటి కసరత్తు జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే మాత్రం ఒక 50 మంది వరకు పేర్లు వచ్చినట్లుగా ఈ పేర్లు వినిపిస్తున్నట్లుగా 50 మంది వరకు ఈ పదవికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు అన్నట్టుగా కూడా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.